అండి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. నేను మీ రమణ సార్. సో, ఇప్పటికి సక్సెస్‌ఫుల్‌గా 3 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఎలక్ట్రిసిటీ చాప్టర్‌లో. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెక్చర్ 4. సో, బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెక్చర్ 4, మనము లెక్చర్ 3 ఒకసారి చూద్దాం. రైట్? లెక్చర్ 3లో మనం ఏం మాట్లాడాము ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ అప్పుడే కదా మీకు నీట్‌గా అర్థమవుతుంది. చూడండి. In lecture 3, successfully we discussed about the electric current, electric potential and electric potential difference, components and symbols. These topics successfully we discussed in the previous class, right? In this video, we will discuss about resistance, Ohm's law and its limitations, factors affecting resistance. The topics I will try to complete these topics in this video. Okay, let's dive into our today's topic, right? Okay. టుడే వీడియోలో ఫస్ట్ టాపిక్ రెసిస్టెన్స్, రైట్? ఫస్ట్ టాపిక్ రెసిస్టెన్స్. ఇది డిస్కస్ చేసి ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ మాట్లాడదాం. ఓకే. ఓకే. సో మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ప్రీడిఫైన్డ్, ఎందుకంటే ప్రతిదీ నోట్ చేస్తూ రాస్తూ మీకు అంత టైం సరిపోదు, వీడియో లెంగ్తీ అవుతుంది. అందుకని నేను తయారు చేసిన నోట్స్ అంటే మీరు ఇది డౌన్లోడ్ కూడా చేయక్కర్లా. ఈ 4th వీడియో అయ్యాక నేను ఇప్పటివరకు చెప్పిన ప్రతి టాపిక్ని నేను డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ని యాడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఈ డేటా అంతా నేను ఏదైతే వీడియో చెప్తున్నానో ఆ డేటా అంతా మీరు జిరాక్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, రైట్? ఓకే. సరే అండి, డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. మనకి ఫస్ట్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అంటే లెక్చర్ 1, 2, 3 నీట్గా అర్థమైతే రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి టాపిక్స్ అన్ని చాలా ఈజీ అండి. సరే చూడండి ఒకసారి, రెసిస్టెన్స్ అంటే ఏంటో మాట్లాడదాం. వెరీ సింపుల్ అండి, డోంట్ వరీ. ఓకే, రెసిస్టెన్స్ అంటే చాలా సింపుల్ యాక్చువల్లీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నానండి, ఓకేనా? ఒక కాపర్ కండక్టర్. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేస్తామో కాపర్ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అని మనం ముందు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దీని లోపల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కదా, అంత బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మెంబర్స్ ఒక రూమ్ లో నిల్చున్నారండి, 2 కార్నర్స్ లో. ఫ్రీ రూమ్, ఇది ఫ్రీ స్పేస్ అనుకుందాం. ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గరికి ఈజీగా మూవ్ అవ్వగలడు. వై? బికాజ్ రూమ్ మొత్తంలో 2 పర్సన్స్ ఉన్నారు కార్నర్స్ లో. కానీ ఇక్కడ కండక్టర్ లో చూడండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోయాక ఆ యాటమ్ ఏమన్నాం మనము? కెర్నల్ అన్నాం, లేదా పాజిటివ్ అయాన్స్ అని కూడా అంటాం. అవి లాటిస్ అయాన్స్ గా ఈ లోపల ఉన్నాయి మనకి, రైట్? వాటిని లాటిస్ అయాన్స్ అని కూడా మీ టెక్స్ట్ బుక్స్ లో చెప్పాడు కదా. ఇప్పుడు ఈ లాటిస్ అయాన్స్ కూడా లోపల ఉన్నాయి కదా. మరి మెటల్ ఈజ్ అగ్రిగేటింగ్ విత్ సో మెనీ యాటమ్స్, మిలియన్స్ ఆఫ్ యాటమ్స్. లోపల మిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా మనకి. మరి అప్పుడు ఎలక్ట్రాన్ ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి డైరెక్ట్ గా మూవ్ అయిపోగలదా స్ట్రైట్ గా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. మరి స్ట్రైట్ గా మూవ్ అవ్వడానికి నాకు మధ్యలో అబ్స్ట్రాక్షన్ ఎవరు? ఈ మధ్యలో ఉండే కొలిజన్స్, అంటే లోపల జరిగే ఫ్రీ ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఈ కెర్నల్స్, ఇంకా మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ లోపల ఉండడం వల్ల డైరెక్ట్ గా ఇది మూవ్ కాలేదు. ఇది మూవ్ అయ్యే దారిలో కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ అబ్స్ట్రక్షన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎవరి వల్ల జరుగుతుంది అని అంటే ఈ కండక్టర్ వల్లే. అందుకే ఆ ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అంటాం. ఒకసారి చూడండి డెఫినేషన్. ద అబ్స్ట్రక్షన్ offered by a conductor to the flow of electric current is called resistance. చూడండి, ఇప్పుడు దీన్ని ఒకసారి మాట్లాడదాం. ద అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ బై ఏ కండక్టర్. ఇదిగోండి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి? లోపల ఉన్న అబ్స్ట్రక్షన్, అంటే రిమైనింగ్ యాటమ్స్ తో కొలిజన్స్. దానివల్ల ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వట్లా. ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వకపోతే మరి ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా? అంతే కదమ్మా. సో ఆ అపోజిషన్ లేదా అబ్స్ట్రక్షన్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి వచ్చే అబ్స్ట్రక్షన్ నే మనము రెసిస్టెన్స్ అంటాం, రైట్? ఎస్. మరి రెసిస్టెన్స్ ని ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ క్యాపిటల్ ఆర్.
అలాగే రెసిస్టెన్స్ ఎస్ఐ యూనిట్ ఏంటి సార్? ఓమ్స్. ఓమ్స్ కి సింబల్ అమ్మా, ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్, రైట్? క్యాప్ లాగా, రైట్? ఇప్పుడు చూడండి, ఇది అందరికి డౌట్. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో అది కూడా కొంచెం తెలివైన పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. సో అలాగే స్లో లెర్నర్స్ కూడా బెస్ట్ గా నేర్చుకునే ఐడియా ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం కొంచెం లెంగ్తీగా చేశారు చూడండి. బట్ సూపర్ అంటే సూపర్ గా అర్థమవుతుంది. ఏ కండక్టర్ హ్యాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనుకున్నాం. దట్ మూవ్ వెన్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ అవుతాయి న్యూక్లియర్ ఫోర్సెస్ నుండి. అప్పుడు అవే కదా ఫ్రీ ఎలక్ట్రాన్స్ గా మారుతాయని ముందు వీడియోస్ లో మనం చెప్పుకున్నాం. అయితే చూడండి అమ్మా, దీస్ ఎలక్ట్రాన్స్ డ్రిఫ్ట్ టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్. అంతే కదా, మరి ఎలక్ట్రాన్స్ అన్ని ఎటువైపు డ్రిఫ్ట్ అవుతున్నాయి? పాజిటివ్ టెర్మినల్ వైపు డ్రిఫ్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రాన్స్ డైరెక్ట్ గా మూవ్ అవ్వలేదు. ఎందుకని? లోపల సో మెనీ ఆటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఆ ఆటమ్స్ వల్ల ఏమవుతుంది చూడండి, వైల్ మూవింగ్ ది కొల్లైడ్ విత్ ఫిక్స్డ్ అయాన్స్, వాటిని ఆటమ్స్ లేదా మనం కెర్నల్ అంటాం, ఆఫ్ ద మెటల్ లాటిస్. వీటిని లాటిస్ సైన్స్ అని కూడా అంటాం, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మీకు చెప్తారు. డోంట్ వరీ, మీరు ఎలా మాట్లాడినా పర్లేదు ఎగ్జామ్ లో. ఈచ్ కొలిజన్ లూజెస్ సమ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. కొలిజన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందమ్మా? హీట్ అనేది బయటికి ఎగ్జిబిట్ అవుతుంది, లైక్ హీట్ ని ఎమిట్ చేస్తుంది కదా. చార్జ్ అనేది ఆ ఎనర్జీ ఎలా ఉందట? హీట్ ఫామ్ లో బయటకు వచ్చింది. అందుకే మనం చూడండి, కొన్ని డివైజెస్ లో కాసేపు మనం యూజ్ చేస్తే ఆ డివైజెస్ అనేవి హీట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాం. దానిలో రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ, అంటే రెసిస్టర్స్ కూడా ఈ హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? ఎస్, చూడండి, ఈచ్ కొలిజన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్, డ్యూ టు రిపీటెడ్ కొలిజన్స్ ఎలక్ట్రాన్స్ కెనాట్ ఫ్లో ఫ్రీలీ. అంతే కదా, ఒక రూమ్ లో క్రౌడెడ్ గా ఉన్న ఒక 100 పీపుల్ ఉన్నారు, లైక్ జాతర. ఇప్పుడు ఈ కార్నర్ లో ఉన్న పర్సన్ డైరెక్ట్ గా ఎనదర్ కార్నర్ లో ఉన్న పర్సన్ ని మూవ్ అవ్వలేడు, రీచ్ అవ్వలేడు. వై? బికాస్ క్రౌడెడ్ గా ఉన్నారు పీపుల్. సడన్ గా మూవ్ అవ్వాలంటే అంత ఈజీ కాదు కదా, వాటి అందరిని ఎదిరించుకుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చివరికి అల్టిమేట్ గా మనం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పర్సన్ రీచ్ అవ్వగలం. ఇక్కడ కూడా ఇదే జరుగుతుందండి, రైట్? నెక్స్ట్ ఫార్ములా ఏంటి సార్? రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. రెసిస్టెన్స్ ని ఓమ్స్ లో మాట్లాడినప్పుడు ఇంకా నీట్ గా మాట్లాడదాం. ఏంటి ఆర్ ఈక్వల్ టు వి బై ఐ, ఇదంతా నీట్ గా మాట్లాడదాం. రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి ఒక గివెన్ మెటల్ కి, ఏంటంటే ఓమ్స్ లాని ఫాలో అయ్యే కండక్టర్స్ కి. ఎప్పుడంటే టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఆర్ అనేది కాన్స్టెంట్ ఫర్ ఎ గివెన్ మెటీరియల్. ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. ఇంకా మనం నీట్ గా మాట్లాడదాం, డోంట్ వరీ. వీటి మీద సమ్స్ అన్ని చేద్దాం. ఇప్పుడు చూడండి అమ్మ, ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఓమ్స్ లా. మనకి దీనిపైన ఎక్స్పెరిమెంట్ కూడా ఉందండి, బోత్ స్టేట్ అలాగే CBSE లో దీనిపైన ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, ఓమ్స్ లా వెరిఫికేషన్, రైట్? సో ఇది ఒకసారి నీట్ గా మాట్లాడదాం. చూడండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఈస్. చూడండి, మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఓమ్స్ లా నేర్చుకోవాలంటే దీంట్లో ఏంటి సార్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఒకసారి చూడండి, మాట్లాడదాం. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఓమ్స్ లా, చూడండి అసలు ఏంటి దీంట్లో మెయిన్ పాయింట్స్. ఓమ్స్ లా స్టేట్మెంట్, ఎగ్జామ్ లో అడిగే ఒక క్వశ్చన్, గివ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఓమ్స్ లా. నెక్స్ట్ ఆర్ స్టేట్ ద ఓమ్స్ లా అంటాడు. నెక్స్ట్ ఓమ్స్ లా స్టేట్మెంట్ అయ్యాక ఫార్ములేషన్. ఓకేనమ్మా, ఫార్ములేషన్ మీన్స్ ఫార్ములా ఎలా మనకు వస్తుంది ఏంటని. నెక్స్ట్ థర్డ్ వన్, టేబులర్ ఫామ్ డ్రా చేయమంటాడు, కొన్నిసార్లు గ్రాఫ్ డ్రా చేయమంటాడు. అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నాయి, ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ ఉన్నాయమ్మా. ఓమిక్, నాన్ ఓమిక్ కండక్టర్స్. అంటే ఓమ్స్ లాని ఫాలో అయ్యేవి కొన్ని మెటల్స్ ఉన్నాయి, ఓమ్స్ లాని ఫాలో అవ్వని కొన్ని కండక్టర్స్ ఉన్నాయి. ఫాలో అయ్యే వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటాము, ఫాలో అవ్వని వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయండి. లిమిటేషన్స్ ఏంటనంటే చూడండి, లిమిటేషన్స్ అంటే హౌ ఎక్స్టెండ్ ద ఓమ్స్ లా కెన్ బి వెరిఫైడ్, అది దాని మీనింగ్. అంటే ఓమ్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే ఉపయోగపడుతుంది లిమిటేషన్స్. సారీ,
లిమిటేషన్స్, రైట్? లిమిటేషన్స్. ఓమ్స్ లా ఏ కండిషన్స్ లో వేటికి ఒబే అవ్వదు, ఇది ఓమ్స్ లా లిమిటేషన్స్. అలాగే గ్రాఫ్స్ అండి, ఓమ్స్ లా గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఓమిక్ కండక్టర్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, నాన్ ఓమిక్ కండక్టర్ కి గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఎవరెవరి గ్రాఫ్, వి వోల్టేజ్ అండ్ కరెంట్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ చూడండి, వోల్టేజ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా ఒకటే, ఓకేనా? ఇప్పుడు ఓమ్స్ లా మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ మాట్లాడదాం. మనం అనుకున్నది లైన్ బై లైన్ నీట్ గా మాట్లాడదాం, ఎందుకంటే ఓమ్స్ లా చాలా ఇంపార్టెంట్ అండి. దీని ఎక్స్పెరిమెంట్ వెరిఫికేషన్ కూడా నీట్ గా మాట్లాడతాను, చూడండి ఈ వీడియోలో. రైట్, ఓమ్స్ లా స్టేట్మెంట్ ఇప్పుడు చూద్దాం. ఏంటి సార్ ఓమ్స్ లా స్టేట్మెంట్? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఓమ్స్ లను వెరిఫై చేయాలంటే టెంపరేచర్ ముందు కాన్స్టెంట్ గా ఉండాలి. ఎందుకు సార్? డౌట్స్ ఉంటాయి కదమ్మా, నా వీడియో ప్రొలాంగ్ అవుతుంది కానీ ప్రతి చిన్న డౌట్ క్లారిఫై అవుతుంది. మీకు ఆ ప్రామిస్ అయితే నేను చేయగలను. చూడండి, కాన్స్టెంట్ టెంపరేచర్ ఎందుకు ఉండాలి సార్? మనకి మీరు కొంచెం +1 +2కి వెళ్ళారనుకోండి, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని 2 టైప్స్ ఉంటాయి మనకి. అంటే కొన్ని మెటల్స్ కి, కొన్ని డివైజెస్ కి మీరు రెసిస్టెన్స్ పెంచారనుకోండి, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని మెటీరియల్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మీకు ఏమవుతుందని అంటే, వెయిటమ్మా, ల్యాప్టాప్ ఛార్జింగ్. ఓకే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. అలా కాకుండా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ తగ్గే మెటీరియల్స్ ఉన్నాయి, సెమీ కండక్టర్స్ సింపుల్ గా కదా, వాటిని పాజిటివ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. థెర్మిస్టర్స్, అలాగే మనం అనుకున్నాం ఇంకా సెన్సిస్టర్స్, థెర్మిస్టర్స్ అని అంత డీప్ గా ఇక్కడ అక్కర్లేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, టెంపరేచర్ మీరు ఇంక్రీజ్ చేశారనుకోండి, కండక్టర్ లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోద్ది. అందుకని టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంచాలి. దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం, చూడండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, పీడి అనేస్తున్నా డైరెక్ట్ గా, పొటెన్షియల్ డిఫరెన్స్ మీరు ఫుల్ గా రాసుకోండి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, directly proportional to the current passing through the conductor or circuit. Current passing through the conductor or circuit. ఇది చూస్తే గందరగోళంగా అనిపిస్తుంది కదా, బట్ కొంచెం ఓపిక పట్టండి. మీకు ప్రతిదీ పాయింట్ వైజ్ నేను టేబులర్ ఫామ్ డ్రా చేసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లాంటి చాప్టర్లకి ఓపిక్ గా చూడాలి. మీకు ఏ టాపిక్ అయితే అర్థం కావట్లేదు, ఎక్కడ అర్థం కావట్లేదు, దాన్ని పాజ్ చేసి 2 times 3 times చూడండి. మీకు చాలా నీట్ గా అన్ని విషయాలు తెలుస్తాయి అమ్మా, డోంట్ వరీ. స్టేట్మెంట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మన ఎజెండా ఏంటి? సరే, ఏమన్నా ఫార్ములేషన్ చూద్దాం. ఇప్పుడు ఫార్ములా అంటే చూడండి, మళ్ళీ ఒకసారి మనం ఏమన్నాం స్టేట్మెంట్ లో, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్, ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. కరెంట్ మనం ఐతో చూపిస్తాం కదా, మీకు చాలా క్లియర్ గా తెలుసు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తెలుసు కదమ్మా, ఇది మ్యాథ్స్ లో కూడా వాడతారు. ఇది ఫార్ములేషన్. అయితే మరి ఓమ్స్ లా ఎంతకి, దీని తాలూకు ఏమేంటి, ఇంతకి ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ ఏమేంటి, ఓమ్స్ లా ఏమేంటి మరి ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా మీ ల్యాబొరేటరీలో. దీని ఏమేంటంటే V/I ఈక్వల్ టు కాన్స్టెంట్, ఓకేనా? ప్రూవ్ V/I ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇది ప్రూవ్ చేయాలి. మరి V/I కాన్స్టెంట్ అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎవరు అనుకున్నాము, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటే ఆ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్, దట్స్ ఇట్. అంటే R ఈక్వల్ టు V/I అని ప్రూవ్ చేయడమే ఓమ్స్ లా.
మరి అలా అవుతుందా అంటే డెఫినెట్లీ అవుతుందండి. మనకి కాంపోనెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యి మనం కరెక్ట్ గా ల్యాబ్ ఎక్విప్మెంట్ సెటప్ చేస్తే 100% వస్తుంది. మోస్ట్లీ యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి 99%. సరే, ఇంకా ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ ఏంటి సార్? ఇప్పుడు మనకు విషయం తెలిసింది, వి ప్రపోర్షనల్ టు ఐ మీన్స్ ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ నేను రిమూవ్ చేశాను అనుకో, అప్పుడు ఆర్ అనే కాన్స్టెంట్ వస్తుంది, రెసిస్టెన్స్ ఆర్ ఐ వి ఈక్వల్ టు ఐఆర్ ఆర్ ఆర్ఐ. మల్టిప్లికేషన్ 1 into 2 అన్న 2 into 1 అన్న ఒకటే కదా, కాబట్టి నో ప్రాబ్లం. ఇలా కూడా చెప్పొచ్చు. దీనికి మనకు ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుందండి, రైట్? మ్యాజిక్ ట్రయాంగిల్ అది ఎలా ఉంటుంది చూడండి. ఓకే, వి ఐ ఆర్. వి అంటే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్? యు నో వెరీ వెల్. R means resistance, right? Resistance. I means current. Okay, current. మీకు బేస్డ్ ఆన్ ద సమ్ ప్రాబ్లమ్ లో ఇచ్చే దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కావాలనుకోండి, ఐ ఈక్వల్ టు వి బై ఆర్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కరెంట్ వాల్యూ, దెన్ ద ఫార్ములా విల్ బి వి బై ఆర్. If you want to find out the R value, for example, among these three values, if you want to find out the R value, then R formula is V by I, right? Next, if you want to find out the V value, then very simple, multiplication production, V equal to I into R. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. డోంట్ వరీ, మీకు నేను అవన్నీ ఎగ్జాంపుల్స్ 1 by 1 మాట్లాడతాము. ఓపిక్గా ముందు మన కాన్సెప్ట్ నీట్గా వస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి మీ సార్స్ చాలా నీట్గా చెప్తారు ఇవన్నీ. డోంట్ వరీ. అంటే ఇట్స్ లైక్ స్మాల్ ట్యూషన్ అలా అనుకోండి, రైట్? అందుకే ఫ్రెండ్లీ ఫిజిక్స్ అని పెట్టుకున్నాం మనం హెడ్డింగ్, రైట్? మన ఛానల్ని నీట్గా వినండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ కామెంట్ చేయండి. మీ సజెషన్స్ అని పక్కాగా తీసుకుంటాం. నాకన్నా సీనియర్ ఎవరైనా నాకు సజెస్ట్ చేస్తే దాన్ని బెస్ట్గా చేసి ఇంకా నెక్స్ట్ వీడియో సూపర్గా ఉండేలాగా ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్? టేబులర్ ఫామ్, అంతే కదా? టేబులర్ ఫామ్. ఈ టేబులర్ ఫామ్ మాట్లాడే కంటే ముందు అసలు ఓమ్స్ లా సర్క్యూట్ ఎలా ఉంటుంది అది ఒకసారి మాట్లాడదాం. చూడండి, ఓమ్స్ లా సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇగోండి, లెట్ మీ మ్యాక్సిమైజ్ దిస్. పెద్దదిగా చేస్తున్నాను చూడండి. ఓమ్స్ లా సర్క్యూట్ ఎలా ఉంటుంది? సర్క్యూట్ అంటే మీకు ఆల్రెడీ ముందు క్లాస్ లో మాట్లాడాం. ఒక సర్క్యూట్ ని మనం చేయాలని అంటే we need some parts like you very right. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, వి మీన్స్ వాట్? వోల్టేజ్. అంటే సెల్, ఇక్కడ సెల్ కనెక్ట్ చేసాం. ఈ డాట్ సింబల్స్ ఏంటంటే మీనింగ్, ఒక్కొక్క సెల్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. ఒక సెల్ లో మీకు గోడ గడియారాలు ఉంటాయి కదా, వాల్ క్లాక్స్, వాటిలో యూజ్ చేసే డ్రై సెల్ తాలూకు వోల్టేజ్ ఎంత? 0.5 వోల్ట్. 2 సెల్స్ ని యాడ్ చేశాను అనుకో, 1.5 ఎంత? 3 వోల్ట్. 2 సెల్స్ ఉంటాయి. 3 సెల్స్ నేను యాడ్ చేస్తే వోల్టేజ్ ఎంత వస్తుంది మనకి? 4.5, అంతే కదా? 4.5. ఇలా మనం సెల్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకని? ఫార్ములా ఏమంటున్నాము? వి ప్రపోర్షనల్ టు ఐ. అంటే వోల్టేజ్ ని కనుక నేను ఇంక్రీజ్ చేస్తే, సెల్స్ ని ఇంక్రీజ్ చేస్తే ఈ సర్క్యూట్ లో కరెంట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ సైమల్టేనియస్లీ, రైట్? అది మనం ప్రూవ్ చేయాలి. వీ విల్ ప్రూవ్ దట్ థింగ్, ఓకేనా? డోంట్ వరీ. నౌ ఇప్పుడు చూడండి, కరెంట్ యు నో వెరీ వెల్, కరెంట్ ఆల్వేస్ పాసింగ్ ఫ్రమ్ positive terminal to negative terminal, then only the electric current will pass. Yes or no? Electric current conventionally అంటాం, ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ అనేది it always transfer from or propagates from positive terminal to negative terminal. క్లోజ్డ్ సర్క్యూట్ అయితేనే మనం ఏదైతే మనకి బల్బు, ఫ్యాన్ ఏదైతే ఉన్నాయో అవి వర్క్ అవుతాయి. మీకు ఈ విషయం చాలా క్లియర్ గా తెలుసు, ఎందుకంటే ముందు వీడియోస్ లో చాలా నీట్ గా మాట్లాడాం. ఏంటమ్మ ఇది? వోల్ట్ మీటర్. ఇక్కడ చూడండి, వోల్ట్ మీటర్ యారో చూడండి. ఇక్కడ ఎక్స్. వోల్ట్ మీటర్ ఏమని చెప్పుకున్నాం మనం? ముందే చెప్పాం, వోల్ట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్
across the 2 points of a conductor. ఇవన్నీ 2 points, ఎనీ 2 points of a conductor. ఇక్కడ ఉన్న వైర్ని కాసేపు నేను ఏమనుకున్నానంటే నిక్రోమ్ వైర్ అనుకుంటున్నా. నిక్రోమ్, ఓకేనా? నిక్రోమ్, నికిల్ క్రోమియం అంటే ఇది ఇట్స్ ఏ ఎల్లాయ్ మెటల్. ఎల్లాయ్ అంటే మిక్స్ చేస్తారు కొన్ని మెటీరియల్స్ ని, అంటే కండక్టివిటీ, రెసిస్టివిటీ ఇలా కొన్ని ప్రాపర్టీస్ ని గెయిన్ చేయడానికి బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, రైట్? అలాగా. ఇదేంటి సార్ మరి? అమ్మీటర్. యు నో వెరీ వెల్, అమ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ, లైక్ 2 amperes 3 amperes అనే కరెంట్ ని మెజర్ చేస్తుంది. వోల్ట్ మీటర్ మెజర్స్ ద వోల్టేజ్ వాల్యూ between any 2 points in a circuit, right? Yes, across any 2 points in a circuit. So let us consider it is a Nickroom wire. For example, first connect one cell. 1.5 circuit connect చేసానమ్మా. Then what will happen? 1.5 volt ఉన్న సెల్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఎంత వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది? యు నో వెరీ వెల్, ఇట్ షోస్ 1.5 volt ఓన్లీ బికాస్ వీఆర్ కనెక్టింగ్ 1.5 volt వన్ సెల్ ఓన్లీ, రైట్? యు నో వెరీ వెల్. నెక్స్ట్, ఇప్పుడు దీనికి నేను ఒక వాట్ ఈస్ కాల్డ్ ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. మీకు టెక్స్ట్ బుక్ లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అని అంటాడు కదా, చూద్దాం. లెట్ us see. So this is, let us consider it is a y-axis, right? Maths మీకు తెలుసు, don't worry. Yes, it's a y-axis and it's a x-axis, right? X-axis. You know very well, మీకు 9th class లో మీ సార్స్ చెప్తారు, x-axis లో ఎప్పుడు కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు x-axis లో కామన్ గా ఇండిపెండెంట్ క్వాంటిటీస్ తీసుకుంటారు, లైక్ టైము, మాస్, లెంగ్త్ ఇలాంటివి. y-axis లో డిపెండెంట్ క్వాంటిటీస్ అంటే వెలాసిటీ, డిస్టెన్స్, యాక్సిలరేషన్, మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ వచ్చాయి కదా మోషన్ ని డిస్క్రైబ్ చేసేవి, అది మాట్లాడుతున్నాను నేను, రైట్? సింపుల్, డోంట్ వరీ. కొంచెం 9th క్లాస్ కనెక్ట్ అవుతుందమ్మా, చూసుకోవాలి. బట్ డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఎంత వోల్టేజ్ తీసుకున్నా ఒక సెల్ కనెక్ట్ చేశా కదా, కాసేపు ఏం చేద్దామంటే ఈ ఈ y-axis లో నేను ఎవరిని తీసుకుంటున్నా అంటే కరెంట్ తీసుకుంటున్నా. కరెంట్ ఎందుకంటే ఈ గ్రాఫ్ ఏమంటాము? VI గ్రాఫ్ అంటాం, వోల్టేజ్ వర్సెస్ కరెంట్ గ్రాఫ్ అంటాం. ఎందుకంటే ఎవరి మధ్యలో రిలేషన్ చూద్దాం అనుకుంటున్నాము? వోల్టేజ్ కరెంట్. వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? దట్స్ అవర్ ఎయిమ్, రైట్? ఇన్ ఓమ్స్ లా. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఫస్ట్ ఇది వోల్టేజ్ కదా, దిస్ ఈజ్ వోల్టేజ్. వోల్టేజ్ అంటే సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసేది వోల్టేజ్. ఇప్పుడు ఫస్ట్ ఐఎమ్ యూజింగ్ వన్ సెల్ ఓన్లీ, దట్ మీన్స్ it maintains 1.5 potential difference. You are right? Yes. Am I right? 1.5. 1.5. Let us consider 1.5 volt ఇక్కడ. నెక్స్ట్, అప్పుడు కరెంట్ చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఆంపియర్ ఉంది అనుకున్నాం. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మిస్టేక్ ఏం కాదు, తొందరలో ఎగ్జామ్ టెన్షన్ లో 1 ఆంపియర్, 2 ఆంపియర్, 3 ఆంపియర్, 4 ఆంపియర్స్ అని అప్ టు 10 ఆంపియర్స్ అని రాసేస్తారు. ఓమ్స్ లా సర్క్యూట్ 10 ఆంపియర్స్, 12 ఆంపియర్స్ ని వేర్ చేయగలదా చూసుకోవాలి. కాబట్టి 0 అంటే మిల్లీ ఆంపియర్స్ లో తీసుకుంటే మంచిది, లైక్ 0.1 ఆంపియర్, 0.2 ఆంపియర్స్ అలా తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే కరెంట్ అనేది తక్కువగానే మాట్లాడాలి కదా మనము సర్క్యూట్స్ మాట్లాడినప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెల్ యాడ్ చేశానమ్మా నేను. ఇక్కడ ఇలా కనెక్ట్ చేశాను నేను కూడా. అంటే 2 సెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ కనెక్ట్ అయ్యాయి కదా, అంటే దాని అర్థం ఏంటి? 2 సెల్స్ యాడ్ చేశాను. అప్పుడు ఎంత వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది సర్క్యూట్? 3 volt, రైట్? 3 volt. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 volts ఉన్నప్పుడు కరెంట్ 0.2 ఆంపియర్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం ఈ సర్క్యూట్ లో. నెక్స్ట్ ఇంకొక సెల్ కనెక్ట్ చేశానమ్మా. అప్పుడు లెట్ us కన్సిడర్ ఆ కేసులో 4.5 volts మెయింటైన్ అవుతుంది. 4.5 పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ ఉంటే కరెంట్ కూడా ఎంత ఇంక్రీజ్ అయిందంటే 0.3. దిస్ ఈస్ అస్యూమింగ్ అంతే. 4 సెల్స్ వాడా ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ లో 4 సెల్స్ యూజ్ చేశాడు కదా, అంటే ఇక్కడ కనెక్ట్ చేసే సర్క్యూట్ నేను ఇలా. అప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటది?
6 volts. అంతే కదా, 1.5ని 4తో మల్టిప్లై చేయండి అంటే 6 వస్తుంది కదా. ఇగోండి, అంటే ఇక్కడ 6 volts అని నేను వోల్టేజ్ ఇంక్రీజ్ చేశా. అప్పుడు కరెంట్ ఎంత ఇంక్రీజ్ అయిందంట చూడండి, 0.4 ఆంపియర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి ఒక స్లోప్ డ్రా చేశాను అనుకోండి, అది ఎలా ఉంటుందనంటే ఇట్ విల్ లుక్ లైక్ ఇవ్వండి ఎలా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ వాట్, మీ మ్యాథ్స్ లో మీరు చెప్తారు కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ మీన్స్ స్ట్రైట్ లైన్, సింప్లీ రైట్, స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్. ఇక్కడ m మీన్స్ వాట్, హియర్ m ఈజ్ స్లోప్, రైట్, హియర్ m ఈజ్ స్లోప్. సో ఇలా మీకు గ్రాఫ్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి సార్ అని అంటే ఓమిక్ కండక్టర్స్ కమ్మా, ఓమిక్ కండక్టర్స్, ఓమిక్ కండక్టర్స్, ఓమిక్ కండక్టర్స్ అంటే ఓమ్స్ లాని ఫాలో అయ్యేవి. ఓకేనా, ద కండక్టర్స్ విచ్ ఒబేస్ ఓమ్స్ లా దోస్ ఆర్ కాల్డ్ as ఓమిక్ కండక్టర్స్ అంటాం, అంతే కదా. ఓమిక్, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఇఫ్ ద కండక్టర్స్ డజంట్ ఒబే ద ఓమ్స్ లా దోస్ ఆర్ కాల్డ్ as నాన్ ఓమిక్ కండక్టర్స్. సింపుల్, రైట్, యు నో వెరీ వెల్. నౌ let us see one beautiful thing here. చూడండి, 0.1, 1.5 volt it is maintaining, right? Yet if the voltage is increasing up to 3 volts, the circuit is maintaining 0.2 ampere, right? If the voltage is maintaining 4.5 volt, then the current is maintaining in the circuit is 0.2 ampere. If the voltage increased up to 6 volts, then the current will increase up to 0.4 volt. Am I right? Yes. So like this, the Ohm's law or ohmic conductors graphs will look like this. Yes or no? Yes. So for example, సమ్ ఎలా అడుగుతాడు సార్, ఒక సమ్ ప్రాబ్లం మాట్లాడదని చూడండి. ఎగ్జామ్ లో మీకు ఒక ప్రాబ్లం ఇలా అడగచ్చు. దే మే ఆస్క్ లైక్ దిస్, రైట్? ఓకే, look at here once. For example, let us consider this point as A, this point as B, this point as C, this point as D. For example, they may ask like this in this question, what is the resistance value of RA at R? And at A అని అడుగుతాడు. What is the resistance it is maintaining? Why? Because you know very well, y ఈక్వల్ టు అంటే స్లోప్ ఫార్ములా ఏంటమ్మా, స్లోప్ మీకు మ్యాథ్స్ లో మీ సార్ చాలా నీట్ గా చెప్తారు. స్లోప్ ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్ బై ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ ఇంటర్సెప్ట్. సార్ ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు, డోంట్ వరీ. y యాక్సిస్ లో మనం ఎవరిని తీసుకున్నామో అదే y ఇంటర్సెప్ట్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్స్ యాక్సిస్ పైన మనం ఎవరిని తీసుకున్నాం, క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ, అదే ఎక్స్ ఇంటర్సెప్ట్. ఇప్పుడు చూడండి, y ఇంటర్సెప్ట్ ఎవరు తీసుకున్నాం, i, రైట్, i. ఇన్ ఎక్స్ యాక్సిస్ ఎవరు తీసుకున్నాము, v. i by v ఈక్వల్ టు వాట్, 1/r. ఇట్స్ నాట్ ఏ r. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఇలా వస్తాయి, చూసుకోవాలి. ఇది i/1/r అమ్మా, ఇట్స్ నాట్ r. ఎందుకంటే r ఫార్ములా ఏంటి, v/i కదా. ఇది చాలా క్లియర్ విషయం. ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ కావాలి ఏ పాయింట్ దగ్గర, రెసిస్టెన్స్ కావాలంటే ఎలా కనుక్కుంటాము, వచ్చిన వాల్యూని రెసిప్రోకల్ చేయడమే. రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, 1.5 by 0.1. సింప్లీ మల్టిప్లై విత్ 10. 1.5 into 10, 15. 0.1 into 10, 10. 10 or 1 only. 15 ohm, right? The resistance maintaining at this point A is 15 ohm. Yes or no? If this resistance is maintaining in all points like this only, 15 ohm, then the conductor follows Ohm's law. Those are called ohmic conductors.
ఓకేనా? సిబిఎస్ఈలో క్వశ్చన్ అనేది చాలా టఫ్గా అడుగుతాడండి, కొంచెం చూసుకోండి. బట్ డోంట్ వరీ, మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి నీట్గా చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకేనా? మీకు డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై. ఎస్, చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, టేబులర్ ఫామ్ ఏంటి? టేబులర్ ఫామ్ రాయాల్సి ఉంటుంది మనం. అంటే మనం మరి ల్యాబ్ చేసేటప్పుడు టేబులర్ ఫామ్ లో మనకి అబ్జర్వేషన్స్ రాయాలి కదా, అది టేబులర్ ఫామ్. డోంట్ వరీ, రైట్? చూడండి ఇప్పుడు ఫస్ట్ వోల్టేజ్, ఇక్కడ ఏం తీసుకుందాము? సీరియల్ నెంబర్, వోల్టేజ్. మన అబ్జర్వేషన్ ఇదే కదా ఓమ్స్ లాలో. వోల్టేజ్, తర్వాత కరెంటు. ఓకేనా? కరెంట్ రిప్రజెంటేషన్ యు నో వెరీ వెల్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా, వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్? V by I is equal to constant. That constant value you know very well, that is R. మరి ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ అబ్జర్వేషన్ నేను చేశా. ఏమొచ్చింది చూడండి, 1.5 వోల్ట్. ఇక్కడ నేను ఒక సెల్ కనెక్ట్ చేస్తే మెయింటైనింగ్ 1.5 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. అప్పుడు ఎంత కరెంట్ నాకు అమ్మీటర్లో చూపిస్తుందంట? ఇక్కడ ఇగోండి ఇంత చూపిస్తుంది అమ్మీటర్లో కరెంట్. 0.1 ఆంపియర్ కరెంట్ చూపిస్తుంది. ఇఫ్ ఐ యాడెడ్ వన్ మోర్ సెల్ అంటే అప్పుడంతా 3 వోల్ట్ సెకండ్ కేసు చూడండి, అప్పుడు కరెంట్ ఎంత చూపిస్తుంది అమ్మీటర్లో? 0.2 యాంపియర్. ఎస్ ఆర్ నో? అలాగే ఇప్పుడు దీని రేషియో తీసుకోండి, 1.5 by 0.1. ఇక్కడ చేసాం చూడండి, ఎంత వచ్చిందమ్మా? 15 ఓం, రైట్? 15 ఓం. 3 by 0.2, అగైన్ యూ విల్ గెట్ 15 ఓం ఓన్లీ, అంతే కదా? నెక్స్ట్ చూడండి 4.5, అంటే 3 సెల్స్ యాడ్ చేశాను నేను థర్డ్ కేసులో. చూడండి ఇక్కడ పైన చూడండి, ఇప్పుడు ఎంత మెయింటైన్ అవుతుంది? ఎంత వోల్టేజ్ ఇచ్చినట్టు మనము ఇంక్రీజ్ చేసినట్టు? 4.5. అప్పుడు కరెంట్ ఎంత మెయింటైన్ అవుతుంది? 0.3, రైట్? 0.3. దెన్ 4.5, మ్యాథమెటిక్స్ మీకు క్లియర్ గా తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. 4.5 by 0.3. సింపుల్ మ్యాథ్స్ అగైన్, by into 10 by into 10. Then 4.5 into 10 means what? 45, right? 45 by 0.3 into 10, 3. 3 ones, 3 15s. Again 15 ohm came, right? Yes or no? సో ఇక్కడ మీరు ఒక విషయం క్లియర్గా అబ్జర్వ్ చేశారు, వోల్టేజ్ని మీరు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తుంటే సైమల్టేనియస్ గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తో కరెంట్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతుంది. కానీ వోల్టేజ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ V by వాల్యూ కాన్స్టెంట్ ఎలా ఉంది? చూడండి, V by I రేషియో ఎలా ఉంది? కాన్స్టెంట్ గా ఉంది. ఓకేనా? ఓమ్స్ లా కనుక ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు V by I రేషియో ఈజ్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఖచ్చితంగా జరుగుతుంది ఇలాగా ఫర్ ఓమిక్ కండక్టర్స్ కి కదా. ఇలాగా మనము ఓమ్స్ లో టేబులర్ ఫామ్ కూడా రాస్తాం. ఓకేనా? అది ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఓమిక్ కండక్టర్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, పిల్లలు కామన్ గా టీచర్స్ అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓమిక్ కండక్టర్స్, just now only I told that the conductors which obeys Ohm's law well, those are called as ohmic conductors. Which obeys Ohm's law, obeys Ohm's law, those are called ohmic conductors. First examples are, few examples are copper, silver conductor and aluminum. These are the few examples for ohmic conductors. ఇవి ohmic conductors కి కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. అలాగే నాన్ ఓమిక్ కండక్టర్స్, దీన్ని ఎగ్జామ్ లో మీకు ఎలా అడుగుతాడంటే, రైట్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా, అంటే హౌ ఎక్స్టెండ్ ఇట్ కెన్ బి వెరిఫైడ్ అని అడుగుతాడు. అంటే ఓమ్స్ లాని ఎంతవరకు ఫాలో అవుతుంది, ఎంతవరకు మనం ఉబే అవుతుంది అని అంటే కొంతవరకేనండి. ఫర్ కాపర్ కండక్టర్, ఫర్ సిల్వర్, ఫర్ అల్యూమినియం కండక్టర్స్ వరకే ఇది ఉబే అవుతుంది. కానీ ఓమ్స్ లాని ఉబే చేయని కూడా ఉన్నాయి. దోస్ ఆర్ ఎవరవి? ఎలక్ట్రోలైట్స్. మీ ఇన్వర్టర్స్ లో బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ లోపల మనకి H2SO4, కాపర్ సల్ఫేట్, H2SO4 వాడతాం కదా, దోస్ ఆర్ కాల్డ్ సొల్యూషన్స్.
ఆర్ ఎలక్ట్రోలైట్స్ అంటాం వాటిని. వాటికి ఓమ్స్ లా ఉపయోగపడండి. నెక్స్ట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే మీ ఇంట్లో యూజ్ చేసిన ఎల్ఈడి బల్బ్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్ఈడి బల్బ్ అంటాం కదా. ఎల్ఈడి ఫుల్ ఫామ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్. డయోడ్ మీన్స్ ఇట్స్ ఎ సెమీ కండక్టర్. గ్యాలియం ఆర్సెనైడ్, గ్యాలియం ఫాస్ఫైడ్ మీ కెమిస్ట్రీ సార్ చెప్తారు కదా, అవి కామన్ గా సెమీ కండక్టర్ మెటీరియల్స్. వాటితో తయారవుతుంది ఇది ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. దీంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటండి? ఇంకా వీడియో లెంగ్త్ అవుతుందని నేను తగ్గిస్తున్నాను, చెప్పట్లేదు. ఎల్ఈడి కనుక బెటర్ పెర్ఫార్మెన్స్ ఏంటంటే వెన్ కంపేర్ టు అదర్ ల్యాంప్స్, ఇట్ కెన్ బై యూజింగ్ 0.6 or 0.7 volt ఓన్లీ ఇట్ కెన్ లైట్ అప్, ఇట్ కెన్ వర్క్. మనకి నార్మల్ గా పాతకాలంలో యూజ్ చేసే బల్బులు 60 volts 80 volts ఇలా మనకి వోల్టేజ్ తీసుకొని కరెంట్ బిల్ ఎక్కువ వచ్చారు కదా. కానీ ఈ సెమీ కండక్టర్స్ తో రీప్లేస్ చేయడం వల్ల బల్బ్స్ ని 0.6 volts 0.7 volts అంటే వెరీ మినిమల్ వోల్టేజ్. ఇట్ ఈస్ చాలా తక్కువ వోల్టేజ్. అంటే ఒక 2 cells యూజ్ చేశారనుకోండి, ఒక చిన్న మీరు గడియారంలో యూజ్ చేసే సెల్ తో ఒక ఎల్ఈడి వెలిగించవచ్చు మనం. అది మనకి అడ్వాంటేజ్ కదా. అంటే పవర్ కన్జంప్షన్ తగ్గిస్తుంది, కన్జ్యూమింగ్ ని తగ్గిస్తుంది కదా ఎల్ఈడి. ఓకేనా. సెమీ కండక్టర్స్ కి ఉపయోగపడండి. ఎందుకు ఉపయోగపడంటే వై? బికాస్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు నాన్ ఓమిక్ కండక్టర్స్. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెగిటివ్ టెంపరేచర్, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, దీంట్లో ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ చాలా విషయాలు ఉన్నాయి. బట్ డీప్ గా మీకు అంతవరకు వాళ్ళు కూడా వెళ్ళరు, డోంట్ వరీ. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అయ్యాక ఇది ఎస్సి చూసుకోండి. ఎస్సి సెమీ, రైట్. సెమీ అంటే నేమ్ లోనే ఉంది 2 అని. ఇట్ కెన్ యాక్ట్స్ యాజ్ కండక్టర్ అండ్ ఇట్ కెన్ యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్ బేస్డ్ ఆన్ ద టెంపరేచర్. ఓకేనా. అక్కడ ఉన్న టెంపరేచర్ సిచ్యువేషన్ బట్టి అవుతుంది అలా. అలాగే గ్యాసెస్ కండక్టర్స్. గ్యాసెస్ కండక్టర్స్ మీరు కొంచెం +1 +2 ఇక్కడ వరకు వెళితే అక్కడ మీకు ఏం చూపిస్తారంటే, ఏం మాట్లాడతారంటే వాక్యూమ్ ట్యూబ్స్, అలాగే ఆర్క్ ల్యాంప్స్, ఇలా కొన్ని మాట్లాడతాం. వాటికి కూడా ఓమ్స్ అనేది ఉపయోగపడమ్మా. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు స్పెషల్ గా కనిపిస్తుంది కానీ చాలా ఇంపార్టెంట్. అంటే లిమిటేషన్స్, దీన్ని ఏమంటాము? లిమిటేషన్స్. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. అంటే ఓమ్స్ లా ఏ కండిషన్ లో ఒబే అవ్వదు ఓమ్స్ లా. ఓకే. ఫర్ దీస్ మెటీరియల్స్ లైక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, semiconductors, gaseous conductors like vacuum tubes, arc lamps, the Ohm's law cannot be applicable for these conditions, right? నెక్స్ట్ సార్ అంత బాగానే ఉంది. మరి ఓమిక్ కండక్టర్ గ్రాఫ్ మీరు చెప్తారు ఎలా అని చూడండి, ఒక్కసారి మళ్ళీ చూడండి అమ్మా. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వోల్టేజ్, కరెంట్ అందం కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు, కరెంట్ ఇది, దిస్ ఇస్ కరెంట్. ఇన్ ఎక్స్ యాక్సిస్ మళ్ళీ వోల్టేజ్ తీసుకున్నాం. ఇప్పుడు మరి ఓమిక్ కండక్టర్ కి, ఒక సిల్వర్ ఆర్ కాపర్ కండక్టర్ కి మనకి ఉండి గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఈ ప్రాపర్టీని ఏమంటాం నార్మల్ గా? లీనియారిటీ అంటాం, రైట్. లీనియారిటీ. మరి ఇది ఎక్కడి నుంచి పాస్ అయింది? ఆరిజిన్ నుంచి పాస్ అయింది. నేను మ్యాథ్స్ సర్లీ కొంచెం నీట్ గా మాట్లాడతాను. మనం కూడా ఈ కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఫిజిక్స్ లో కూడా మ్యాథ్స్ అవసరం ఎంత పడుతుంది అని బేసిక్ కొన్ని మాట్లాడతాం. లైక్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, ట్రిగ్నోమెట్రీ, సింపుల్ ఆల్జీబ్రా, ఇవన్నీ మనకి మ్యాథ్స్ లో, మ్యాథ్స్ కంటే ఎక్కువ ఫిజిక్సే మనం ఎక్కువ మ్యాథ్స్ అని వాడతాం. అప్లికేషన్స్ అన్ని ఇవన్నీ మాట్లాడదాం ఒక వీడియోలో, చూడండి. ఇప్పుడు దిస్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ టు ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్. What about non-ohmic conductors? Non-ohmic conductors. Non-ohmic conductors. Non-ohmic conductors అంటే ఇప్పుడే మనం మాట్లాడాం ఎల్ఈడి, సెమీ కండక్టర్స్. వీటి గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇవ్వండి ఇలా కర్వ్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరున్నారు సారు? కరెంటు, వోల్టేజ్. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఫామ్ అయింది కదా సార్, ఇన్ కేస్ నేను ఇక్కడ ఐ మర్చిపోయాను, వై యాక్సిస్ లో ఐ మర్చిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫర్గాట్ దట్ ఐ ఇన్ వై యాక్సిస్. ఓకేనా. అలాగే ఎక్స్ యాక్సిస్ లో నేను వి ని రిప్రజెంట్ చేయడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు రిప్రజెంట్ దట్ వి వాల్యూ ఇన్ ఎక్స్ యాక్సిస్. లెట్ us సపోజ్, రైట్. అప్పుడు సమ్ ఏమవుతుంది?
ప్రాబ్లం ఏమైనా అవుతుందా? డెఫినెట్ గా ప్రాబ్లము ఉంటుందండి. ఎలాగో ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాము చూడండి. ఎస్. సరే, ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన కొన్ని మోడల్ సమ్స్ మాట్లాడదాం. మోడల్ ఆర్ మోడల్ ప్రాబ్లమ్స్ మాట్లాడదాం చూడండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కామన్ గా ఎక్కువ మంది స్టూడెంట్స్ వీటి కోసమే యూట్యూబ్ లో వీడియోస్ సెర్చ్ చేస్తారు. సింపుల్ గా ఒక 2 చెప్తాను, అవే ఎక్కువ ఇంపార్టెంట్ ఓమ్స్ లాలో. చూడండి, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కొంచెం ఓపిక్గా చూడండి అమ్మా. రైట్? ఓకే. ఓకే, లెట్ మీ రీడ్ రా దట్. కొంచెం చెత్తగా కనిపిస్తుంది కదా, అందుకని మళ్ళీ రీడ్ డ్రా చేస్తున్నా చూడండి. కొంచెం సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయడం కదండి, ఇది కొంచెం అంత ఈజీగా ఉండదు మేనేజ్ చేయడం, లైక్ ఆపరేట్ చేయడం, అందుకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి. రైట్? ఓకే. ఒక ప్రాబ్లం ఇలా తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నా. ఇప్పుడు మీరు తీసుకున్నట్టే వోల్టేజ్ తీసుకున్నా. ఇక్కడ యాక్చువల్గా ఏముండాలి? మీ ఓమ్స్ లా ప్రకారం ఐ ఉండాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ లో వి ఉండాలి. నేను రివర్స్ లో తీసుకున్నా. తీసుకుంటే ఏమైపోద్ది అనే డౌట్ కదా చాలా మంది స్టూడెంట్స్ కి. చూద్దాం ఏం డిఫరెన్స్ వస్తుంది అలా తీసుకుంటే. ఒక 2 కేసెస్ చెప్తాను చూడండి. ఇవి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ లో. ఇప్పుడు నేను ఏం చేశానంటే, చూడండి, ఎస్యూమ్ చేసుకుందాం. ఒక స్లోప్ ఇలా ఉందమ్మా, ఒక రెసిస్టెన్స్ స్లోప్ ఇలా ఉంది. రెసిస్టెన్స్ తాలూకు స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా. లెట్ మీ చేంజ్ మై పెన్ వన్స్. ఓకే, చూడండి, ఒక రెసిస్టర్ తాలూకు రెసిస్టెన్స్ ఇలా ఉంది. ఇంకో రెసిస్టర్ తాలూకు రెసిస్టెన్స్, దాని స్లోప్ ఇలా ఉంది. ఇలా డ్రా చేసి దీన్ని ఏమంటాం? స్లోప్ అంటాం కదా. వైకి ఎక్స్ కి మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తున్నాం కదా, అది స్లోప్ అనుకోండి సింపుల్ గా. రైట్? నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ఏ రెసిస్టెన్స్, ఏ అనే ఒక కామన్ రెసిస్టెన్స్. ఇది ఆర్బి, బి అనే రెసిస్టర్ తాలూక రెసిస్టెన్స్. ఇది ఆర్సి ఫర్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఏం అడుగుతాడంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడుగుతాడమ్మా. చాలా మంది ఒక పని చేద్దాం, దీన్ని కొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే ఈజీగా ఉంటే ఏముంది దాంట్లో కిక్, కాంప్లికేట్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, దీన్ని ఆర్ బి అందాము. ఆర్బి, ఆర్ఏ, ఆర్సి ఇలా అందాం కదా. ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఇచ్చాడు ఏవో కొన్ని. ఏమని, ఎలా ఇచ్చాడనంటే ఆర్సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బి, ఇది ఒక ఆప్షన్. తర్వాత ఆప్షన్ బి ఏమి ఇచ్చాడంటే ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్, there is a small error, try to rectify that. Yes, చూడండి, ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్సి, ఇలా ఏవో ఆప్షన్ ఇచ్చాడమ్మా. ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్సి. ఎగ్జామ్ లో పక్కాగా ఇలాగే వస్తాయి, చూసుకోవాలి. రైట్? మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎవరైనా చూసుంటుంటే మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. చూడండి, ఇలా సమ్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయాల్సింది వై యాక్సిస్ లో మనం తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీ ఏంటి. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏం లేదు, ఒక పర్సన్ ఒక హాఫ్ కేజీ నవ్వుతున్నాడు అనగలము? అనలేదు. ఒక పర్సన్ హాఫ్ కేజీ ఏడుస్తున్నాడు అనగలమా? అనలేదు. అంటే ఫీలింగ్స్ వీ కెనాట్ మెజర్, వీఆర్ అనేబుల్ టు మెజర్. ఎస్ ఆర్ నో? కానీ ఒక రైస్ 1 కేజీ మెజర్ చేయగలం కదా, ఒక టేబుల్ లెంగ్త్ 1 మీటర్ మెజర్ చేయగలుగుతున్నాం కదా. అంటే the quantity which can able to measure, those are called physical quantities. మరి వోల్టేజ్ మెజర్ చేయగలుగుతున్నాం కదా, అందుకే ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాం. రైట్? చూడండి, నెక్స్ట్ ఇక్కడ కరెంట్. ఇదిగోండి కరెంట్. అంటే వై యాక్సిస్ లో నాకు ఎవరున్నారు? వోల్టేజ్. ఎక్స్ యాక్సిస్ లో కరెంట్ ఉంది. ఇప్పుడు నేను రెసిస్టెన్స్ ఫార్ములా వేద్దాం. రెసిస్టెన్స్ ఈక్వల్ టు వాట్ ఫార్ములా? వి బై ఐ. కానీ మీకు తెలుసు ఇక్కడ డ్రా చేసిన 3 లైన్స్ ని మనం ఏమంటామండి? స్లోపే కదా, స్లోప్ అంటాం.
స్లోప్ అంటే వై ఇంటర్సెప్ట్ బై ఎక్స్ ఇంటర్సెప్ట్, అదే కదా, అదే ఈ ఆర్ మనం మాట్లాడుతున్న ఆర్. ఇప్పుడు నాకు చెప్పండి, స్లోప్ కనుక ఎక్కువ, దేనికి ఎక్కువ స్లోప్ ఉంటుందో దాని రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? హై. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ మూడింట్లో దేని స్లోప్ ఎక్కువ ఉంది? యాక్చువల్లీ స్లోప్ ని ఇలా చెప్పకూడదు, మనం వాల్యూస్ తో చెప్పాలి. కానీ మీకు సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నా చూడండి. వై యాక్సిస్ కి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఆ లైన్ కి దగ్గరగా దానికి ఎక్కువ స్లోప్ ఉన్నట్టు నార్మల్ గా. స్లోప్ రెసిస్టెన్స్ అలా స్లోప్. తరువాత వై యాక్సిస్ కి దగ్గరగా ఎవరున్నారు చూడండి, ఆర్ఏ. తర్వాత దీని స్లోప్ ఎక్కువ, నాట్ రెసిస్టెన్స్. తర్వాత వై యాక్సిస్ కి దగ్గరగా ఎవరున్నారు, ఆర్బి. అంటే లిజన్ కేర్ఫుల్లీ, ఆర్సి తాలూకా స్లోప్ మాక్సిమం కదా, ఎందుకంటే ఆర్సి వై యాక్సిస్ కి దగ్గరగా ఉంది లైన్ చూడండి. మరి స్లోప్ ఇంక్రీజ్ అయితే స్లోప్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఈ కేసులో. అంటే ఆర్సి తాలూకు స్లోప్ హైయెస్ట్ ఉంది, అంటే దీని రెసిస్టెన్స్ కూడా ఎలా ఉంటుంది, హై. అంటే దీని రెసిస్టెన్స్ అనేది హై, ఆర్సి తాలూకు రెసిస్టెన్స్ హైగా ఉంటుంది. తరువాత స్లోప్ ఎవరిది ఎక్కువ ఉంది, ఆర్ఏ. కానీ రెసిస్టెన్స్ స్లోప్ ఎలా ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ ఆర్ఏ హైయెస్ట్. ఎందుకని, స్లోప్ ఆర్ఏది నెక్స్ట్ హైయెస్ట్ ఉంది కాబట్టి. అంటే ఇది మీడియం అనుకోండి, మీడియం. ఇంకా మిగిలింది ఎవరు, ఆర్బి లో. ఇప్పుడు రిలేషన్ చూడండి, ఆర్సి హై, ఇదిగోండి ఆర్సి హై. ఆర్ఏ నెక్స్ట్ పొజిషన్, ఇదిగోండి నెక్స్ట్ పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ ఎవరిది, ఆర్బి. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఫిజిక్స్ లో థియరిటికల్ పార్ట్ పెద్ద ప్రాబ్లం కాదు, మీరు ఏదో మెటీరియల్ నుంచి గ్రాప్ చేయొచ్చు. కానీ ప్రాబ్లమేటిక్ అంటే ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఇవనేవి చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. లైక్ ఇక్కడ నీట్ లో కానీ, సిబిఎస్ఈలో అయితే కేసెట్ లో కానీ, ఎంసెట్ లో ఎక్కడైనా కానీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ట్యాకిల్ చేయడమే కష్టం ఫిజిక్స్ లో, రైట్. ఎందుకంటే కొంచెం లాజికల్ థింకింగ్ అనేది మనకు అవసరం, రైట్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఫస్ట్ సమ్. మరి ఇప్పుడు అసలు మీరు అడిగిన డౌట్ ఇదే కదా, మీకు అందరికీ ఉన్న డౌట్, అది ఇప్పుడు మాట్లాడడం చూడండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ కేసు మాట్లాడుతున్నాను చూడండి, కేసు నెంబర్ 2. ఇది కొంచెం సఫర్ అవుతారండి పిల్లలు, కొంచెం జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎస్, వై యాక్సిస్ తీసుకున్నా, నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నా, రైట్. లిజన్ కేర్ఫుల్లీ. అయితే ఈసారి నేను ఏం చేశానంటే ఓమ్స్ లా మీ టెక్స్ట్ బుక్ లో ఉండేలాగే తీసుకున్నానమ్మా. అంటే టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంటుంది, వై యాక్సిస్ లో కరెంటే ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ లో వోల్టేజే ఉంటుంది కదా, అలా తీసుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఒక 3 గ్రాఫ్స్ ఇచ్చాడమ్మా. అంటే 3 రెసిస్టర్స్ ఉన్నాయి, 3 రెసిస్టర్స్ కాంపోనెంట్స్, వాటి తాలూకు రెసిస్టెన్స్ వాల్యూస్ గ్రాఫ్స్ ఇలా ఉన్నాయి. ఇదిగోండి ఇలా. ఇది ఆర్ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ. ఇంకొక రెసిస్టర్ వాల్యూ ఉంది, దాని వాల్యూ ఇదిగోండి ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్బి అనుకోండి, ఆర్బి. ఎనదర్ రెసిస్టెన్స్ వాల్యూ లైక్ దిస్, ఇలా ఉంది అనుకోండి, ఇది ఆర్సి కదా. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి. సార్ బాగానే ఉంది, మరి ఇప్పుడు దీనికి సమ్ ఎలా ఇస్తాడు సార్ ఎగ్జామ్ లో, చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ, ఆర్సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏ, ఇలా ఇస్తాడు ఒక ఆప్షన్. సిబిఎస్ఈలో క్వశ్చన్ అంత ఈజీ కాదు, కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. తరువుగా ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం ఇబ్బంది పడతాం. ఎస్ చూడండి, ఇప్పుడు దీని రివర్స్ లో మాట్లాడదాం. ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏ. సి ఆప్షన్ ఇంకేదో అనుకుందాం, రైట్. లెట్ మీ చేంజ్ మై పెన్. ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్సి, ఇలా ఏవో ఇంకొక ఆప్షన్ ఇచ్చారు అనుకున్నాం కదా ఒకటి. ఇప్పుడు ఇలా సమ్ ఎలా సాల్వ్ చేయాలి సార్, ఇక్కడ చాలా కేర్ఫుల్ గా చూడాల్సింది ఒకటి ఉందమ్మా. ఇది ఈజీ విషయం కాదు, చూసుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అదేంటో చెప్తాను చూడండి. ఎస్, నాకు ఫస్ట్ స్టెప్ 1 ఏంటి సాల్వ్ చేయాల్సింది, స్లోప్ ఏంటో తెలియాలి. స్లోప్ ఫార్ములా ఏంటమ్మో, వై ఇంటర్సెప్ట్ బై ఎక్స్ ఇంటర్సెప్ట్. ఇక్కడ వై ఇంటర్సెప్ట్ లో ఎవరున్నారు, కరెంట్ గారు ఉన్నారు, అంతే కదా.
అదే ఎక్స్ యాక్సిస్ లో ఎవరున్నారు? వోల్టేజ్ గారు ఉన్నారు. ఈ ఈ కరెంట్ బై వోల్టేజ్ రేషియోని ఏమంటాము? రెసిస్టెన్స్ అని పెట్టేస్తారు చాలా మంది. తప్పు. ఎందుకంటే ఆర్ ఫార్ములా వి బై ఐ. కానీ ఇక్కడ ఏముంది? ఐ బై అంటే ఆర్ ఏమైంది? రెసిప్రోకల్ ఇన్వర్స్ ఫార్మ్ అయింది. అంటే దీన్ని ఏ రాయొచ్చా? చూడండి సార్, ఇట్ మ్యాథ్స్ నాలెడ్జ్ గట్టిగానే ఉంటుంది అనుకున్నా. స్లోప్ ఈక్వల్ టు 1/r. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ వి బై ఐ దెన్ ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ ఆర్. బట్ రివర్స్ లో ఉంది కదా, ఇన్వర్స్ ఫార్మ్ లో ఉంది కదా, అంటే 1/r. ఈ మ్యాథ్స్ సార్లు చూడండి, కొసీకెంట్ థీటా, సీకెంట్ థీటా అంటారు కదా, 1/sin థీటా, 1/cos థీటా, లైక్ దిస్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మీకు ఉంటుంది కదా, లైక్ దట్. అలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాట చూడండి. ఇక్కడ స్లోప్ ఎక్కువ, ఫస్ట్ స్లోప్ గురించి మాట్లాడుతున్నాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. స్లోప్ ఆబ్వియస్లీ ఈ కేసు కూడా స్లోప్ ఎక్కువ, నాట్ రెసిస్టెన్స్. నోట్ పాయింట్. సెకండ్ స్లోప్ ఎవరిది హైయెస్ట్? ఆర్బిది స్లోప్ హైయెస్ట్. థర్డ్ కేసు, థర్డ్ ఎవరు? ఆర్ఏ. ఇది చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఇదే. స్లోప్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు అన్ని కేసెస్ లో. చూడండి, ఇక్కడ స్లోప్ ఇంక్రీజ్ అయితే ఏమైంది చూడండి, ఈ కేసులో రెసిస్టెన్స్ ఇన్వర్స్ ఫార్మ్ లో ఉంది కదా, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏ రెసిస్టెన్స్ వాల్యూకి అయితే ఎక్కువ స్లోప్ ఉంటుందో దాని రెసిస్టెన్స్ తక్కువ. టెల్ మీ, ఇక్కడ ఎవరి స్లోప్ ఎక్కువ ఉన్నారు? ఆర్సి స్లోప్ హైయెస్ట్. దెన్ స్లోప్ హై డిస్టెన్స్ ఏమవుతుంది? తక్కువ. కాబట్టి దీనికి నేను నెంబర్ 1 ఇస్తున్నా. నెంబర్ 1 అంటే ఎక్కువ అని కాదు, తక్కువ అని. తర్వాత ఆర్బి చూడండి, స్లోప్ మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఇది ఉంది స్లోప్. స్లోప్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవ్వాలి? తక్కువ అవ్వాలి. అంటే దీని నెంబర్ ఎంత ఉంది? 2. దీని నెంబరు 3. ఎవరి నెంబర్ ఎక్కువ? 3 నెంబర్ ఎక్కువ. కాబట్టి దీని రెసిస్టెన్స్ ఎక్కువ. చూసారా? ఎందుకంటే దేని స్లోప్ అయితే తక్కువ ఉంటుందో, స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కదా, స్లోప్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఏమవుద్ది? ఎక్కువగా ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ లో, 3 రెసిస్టర్స్ లో ఈ థర్డ్ రెసిస్టర్ తాలూకు స్లోప్ తక్కువ వెన్ కంపేర్ టు 1, అంటే అబౌవ్ 2 తో కంపేర్ చేస్తే. కాబట్టి ఆర్ఏ తాలూకా రెసిస్టెన్స్ అనేది హై. చూసారా తమాషా? ఇక్కడ చేంజ్ చేస్తారా ఈ వాల్యూస్, మొత్తం అదంతా మారిపోతుంది. ఎస్, అందుకు నా సజెషన్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఉండేలాగే ఐవి అలాగే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ చేంజెస్ అని తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మారిపోతుంది. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు? ఆర్బి. నెక్స్ట్ చిన్నది కాబట్టి చిన్న యారో పెడతాను, కొంచెం పెద్ద యారో పెద్దది, బిగ్ యారో. నౌ టెల్ మీ విచ్ రిలేషన్ ఇస్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్, రైట్? చూడండి, ఆర్ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్సి, లేదా ఎప్పుడు దీన్ని చిన్న చేంజ్ చేసుకోండి, ఆర్సి అనండి. ఎందుకంటే రైట్ ఆప్షన్ లేదు కదా ఇక్కడ, అందుకని. కాబట్టి నౌ దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఇలా మనం ఇంకా చాలా సమ్స్ సాల్వ్ చేయొచ్చు. మీరు ఎవరైనా కామెంట్ చేయడం స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి నేను మళ్ళీ వీటి మీద వీడియోస్ చేస్తాను. ఎందుకంటే మీకు రీచ్ అవుతుందో లేదో నాకు తెలియాలి కదా అండి. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి, సార్ వీ రిక్వైర్ సంథింగ్ సార్, లైక్ దట్ మీరు పెడితే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఫ్యూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ స్పెసిఫిక్ టాపిక్. ఓకే, ఇదండి ఓమ్స్ లాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, రైట్? ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఓమ్స్ లా అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. సో చూడండి, మీ 10th క్లాస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే నా యూట్యూబ్ తలక మెయిన్ ఎయిమ్ ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నానండి, తెలుగు మీడియంలో ఇంగ్లీష్ సరిగా అర్థం కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ ఈజీగా అర్థం కావాలి. దట్స్ మై ఇంటెన్షన్. సో అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉండి తెలుగు కూడా అర్థమయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది హ్యాపీగా అర్థమవుతుంది. లైక్ శ్రీ చైతన్య నారాయణ భాష్యం ఇట్లా చదివి నా స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని ఇలా వీడియోస్ చేయడం జరుగుతుంది. చూసే వాళ్ళు కామెంట్స్ చేయండి.
సార్ ఈ టాపిక్ మాకు చాలా ఈజీగా అర్థమైంది, లేదా ఈ టాపిక్ పైన ఇంకో వీడియో చేయండి, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి, ఇలా మీరు చెప్తే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఫ్యూ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.